నమో వెంకటేశాయ. తపసారాధిత ప్రభో మనసాకారిత ప్రభో గోవింద గోవింద. వచసా లాపిత ప్రభో వపుషా సేవిత ప్రభో గోవింద గోవింద. వివిధ విషయ సంఘే విత్తదైవాది సాధ్యే వికృత వయునభంగే విత్తనాశాదిదోషే విహిత నిబిడ సంగం విత్తిలేశేన హీనం విదధతు తవ పాత్రం విద్యమానా కటాక్షా అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని కటాక్షాలను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారి మాట మీద అప్పటికే తత్వజ్ఞానం మీద ఆసక్తి ఉన్నా సరే మళ్ళీ రాజ్య వ్యవహారాల్లోకి సంసారంలోకి వచ్చిన ప్రియవ్రతుడు చాలా విస్తృతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాడు. 10 మంది పిల్లల్ని కన్నాడు. అందులో 3 పిల్లలు ఆయన ఉండగానే ఈయనకంటే మహావైరాగ్య సంపన్నులై సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించారు. మిగతా 7 పిల్లలకి తాను 7గా విభజించినటువంటి ఈ భూమిని మొత్తాన్ని దాయంగా పంచిపెట్టి నారద మహర్షి తనకు చేసిన ఉపదేశాన్నే స్మరించుకుంటూ తిరిగి ఆ దారిలో వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు
ఆగ్నేధ్ర చరితం అనేటువంటి పేరులో ఉండే 2వ అధ్యాయంలో, పంచమ స్కంధంలోని 2వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రియవ్రతుడు ఒక దారిలో వెళితే ఆయన కొడుకు ఆగ్నేధ్రుడు ఇంకో దారిలో నడిచాడు అని చెప్పటానికి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభంలో శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు ఇలా చెప్తున్నారు. ఏవం పితరి సంప్రవృత్తే తదనుశాసనే వర్తమానః ఆగ్నేధ్రః జంబూద్వీపౌకసః ప్రజాః ఔరసవత్ ధర్మావేక్షమాణః పర్యగోపాయత్. ఈ విధంగా పితరి సంప్రవృత్తే, తండ్రి గారు నారద మహర్షి గారు చెప్పిన దారిలోనే వెళ్ళిపోతే, తదనుశాసనే వర్తమానః, తండ్రి గారు చెప్పినట్లు నడుచుకుందాము అనే అభిప్రాయంలో ఉన్నాడు ఆగ్నేధ్రుడు అనేటువంటి ఆయన పిల్లవాడు. ఈయన తండ్రి గారు చెప్పినట్లుగా రాజ్యాధికారాన్ని తీసుకున్నాడు. తీసుకుని జంబూద్వీపౌకసః, జంబూద్వీపానికి రాజుగా పనిచేసి అందులో నివాసం ఉన్నటువంటి ప్రజలని జంబూద్వీపౌకసః ప్రజాః ఔరసవత్ ధర్మావేక్షమాణః పర్యగోపాయత్. ధర్మబుద్ధితో ఔరసవత్, తనకే పుట్టిన పిల్లల్ని ఎంత ముద్దుగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా రాజ్యంలోని ప్రజలందరినీ జాగ్రత్తగా కాపాడాడు, పిల్లల్ని కాపాడినట్లు కాపాడాడు. స కదాచిత్ పితృలోకకామః సురవర వనితా క్రీడాచలద్రోణ్యాం భగవంతం విశ్వసృజాం పతిం ఆభృత పరిచర్యోపకరణః ఆత్మైకాగ్ర్యేణ తపస్సు ఆరాధయాం బభూవ. ఇలా రాజ్యంలో ఉన్నవాడికి ఇతనికి ఎందుకు పుట్టిందో ఓ కోరిక పుట్టింది. స కదాచిత్, ఎప్పుడో ఒకప్పుడు ఉన్నట్టుండి ఇలా అనిపించింది. ఏమనిపించింది? పితృలోక కామః, నాకు కూడా సంతానం కావాలి అని అనిపించింది. అప్పటికి ఇతనికి వివాహం అయినట్లేమీ ఆనవాళ్ళు లేవు. తండ్రి గారు వివాహం చేసే వెళ్ళారు అని మనకేమీ శ్రీ శుక్ల వారు కూడా చెప్పలేదు. వివాహం అయిందో లేదో తెలియదు. కానీ కోరిక మాత్రం నాకు సంతానం కావాలి అనే కోరిక కలిగింది. ఆ కోరికతో అప్పుడున్న సంప్రదాయం ప్రకారం తన అన్నలు లేదా తన తండ్రి, తాత, ముత్తాత వీళ్ళందరూ నడుచుకున్న తీరు ప్రకారం తపస్సు చేసి కోరికను తీర్చుకుందామని అనుకున్నాడు. అనుకుని ఆ తపస్సు చేయటం కోసం మందర పర్వతానికి వెళ్ళాడు. సురవర వనితా క్రీడాచలద్రోణ్యాం. ఆ మందర పర్వతం సామాన్యమైన పర్వతం కాదు. అక్కడ దేవతాశ్రేష్ఠులైనటువంటి ఇంద్రుడు మొదలైన వాళ్ళ యొక్క భార్యలు, అలాగే దేవతా స్త్రీలు వీళ్ళందరూ ఆడుకోవటానికి వస్తూ ఉంటారు. వాళ్లకు క్రీడాచలం, ఆడుకోవటానికి పనికొచ్చేటువంటి పర్వతంగా ఈ మందర పర్వతం ప్రసిద్ధం. అలాంటి మందర పర్వతాన్ని ఎంచుకుని ఆ మందర పర్వతంలో ఒక గుహని ఎంచుకుని ఆ గుహలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు. తపస్సు ఎవరి గురించి చేయాలి అని ఆలోచించి భగవంతం విశ్వసృజాం పతిం అని తేల్చుకున్నాడు. విశ్వసృజాం పతిం, ప్రజాపతులందరికీ నాయకుడైనటువంటి బ్రహ్మగారే దీనికి యోగ్యుడు అనుకుని బ్రహ్మగారిని గురించి తపస్సు చేద్దామనుకున్నాడు. అనుకున్నవాడు అనుకున్నట్లే ఆ గుహలో ఆభృత పరిచర్యోపకరణ, ఎక్కడి నుంచో పూలు వగైరా తెచ్చుకున్నాడు. అలాగే బ్రహ్మగారిని తపస్సుతో సంతోషపెట్టుకోవడానికి ఎన్ని రకాల సాధనాలు కావాలో అన్ని రకాల సాధనాలను సమకూర్చుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కావలసినటువంటి ఆత్మైకాగ్ర్యేణ, ఏకాగ్రతను, మనస్సుకు కావలసిన ఏకాగ్రతను కూడా కూర్చుకున్నాడు. కూర్చుకుని తపస్సు ఆరాధయాం బభూవ. బ్రహ్మగారిని తపస్సు చేస్తూ, రకరకాల తపస్సులు చేస్తూ ఆ తపస్సుతో ఆరాధన చేసుకుంటూ వచ్చాడు. తదుపలభ్య భగవాన్ ఆదిపురుష సదసి గాయంతీం పూర్వచిత్తిం నామ అప్సరసం అభియాపయామాస. బ్రహ్మగారు అవటానికి పెద్ద పేరున్నవాడి కొడుకు, వీడేమిటి ఈ కోరికతో ఇలా తపస్సు చేస్తున్నాడు, ఇది సంప్రదాయము కాదు, వీళ్ళ అన్నలు ఏమిటి, వీళ్ళ నాన్నగారేంటి, వాళ్ళ యోగ్యతలేంటి, ఇతను అనుకుంటున్న తీరేంటి అని ఒకసారి అనుకున్నారు. అనుకుని తదుపలభ్య, ఎన్ని రకాలుగా ఉన్నా ఏ రకాలుగా ఉన్నా తపస్సు చేసిన వాడికి ఫలితం ఇవ్వటం అనేది నా విధి కదా అని అనుకున్నాడు. అనుకుని పుత్రకామనతో చేసే, సంతానం కావాలి అనే కోరికతో చేస్తున్న ఈ ఆగ్నేధ్రుడి యొక్క
తపస్సుని చూసి ఆ తపస్సు తాలూకు బలాన్ని వాటన్నిటినీ ఒకసారి పరిశీలించుకుని భగవాన్ ఆదిపురుష మహాజ్ఞానవంతుడు ఆదిపురుషుడు అయినటువంటి బ్రహ్మగారు సదసి గాయంతీం పూర్వచిత్తిం నామ అప్సరసం అభియాపయామాస. ఇతని కోరిక తీర్చాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఎదుర్కొండా పూర్వచిత్తి అనే ఒక ఆవిడ అప్సరస ఉంటే ఆ అప్సరసని నువ్వు వెళ్ళి ఆ ఆగ్నేయుధ్రుడు ఏదో సంతానం కావాలంటున్నాడు, ఆ కోరిక తీర్చొచ్చేసేయి అని పంపించేశాడు. ఆ పూర్వచిత్తి గారేమో బ్రహ్మగారి ముందు ఏదో పాటలు పాడడానికని వచ్చింది. బ్రహ్మగారు పెద్ద సభలో ఉన్నాడు, ఆ సభలో ఈవిడ పాడుతోంది. పాడుతున్నావండి, బాగా పాడావులే, ఈ పాట ఏదో అతని దగ్గరికి వెళ్ళి పాడు అని పంపించేశాడు. సదసి గాయంతీం పూర్వచిత్తిం నామ అప్సరసం అభియాపయామాస. ఈ పూర్వచిత్తి అనే అప్సరస చాలా తెలివైంది. తపస్సు చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరకు కానీ వెళితే వాళ్ళు ఏమైనా కోపంగా ఏమైనా శాపాలు లాంటివి పెట్టేస్తే రిస్క్ అని తెలిసింది ఈవిడికి. అందుకని ఏం చేసింది, డైరెక్ట్గా ఆగ్నేయుధ్రుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతానికి దగ్గరగా తిరగటం మొదలుపెట్టింది. సాచ తదాశ్రమోపవనం అతిరమణీయం వివిధ నిబిడ విటపి విటప నికర సంశ్లిష్ట పురత లటారూఢ స్థల విహంగ మిథునై ప్రోచ్యమాన శృతిభి ప్రతిబోధ్యమాన సలిల కుక్కుట కారండవ కలహంసాదిభి విచిత్రం ఉపకూజిత అమల జలాశయ కమలాకరం ఉపబభ్రామ. ఈవిడ ఈయన యొక్క ఆశ్రమ ప్రాంతాల్లో, ఆయన గుహ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఆ శిఖర ప్రాంతాల్లో తిరగటం మొదలుపెట్టింది. తదాశ్రమోపవనం, ఆయన కూర్చున్నటువంటి ప్రాంతము దాని చుట్టూ ఒక ఆశ్రమంలాగా ఉంది, అడవిలాగా ఉంది, సుందరమైన ప్రాంతం, అతిరమణీయం. ఆ ప్రాంతంలో వివిధ నిబిడ విటపి విటప నికర సంశ్లిష్ట పురటలతారూఢ స్థల విహంగ మిథునై. ఆ ప్రాంతంలో దట్టంగా పెద్ద పెద్ద చెట్లున్నాయి, వివిధ రకరకాలుగా ఉన్నాయి, నిబిడ సాంద్రంగా దగ్గరగా ఉన్నాయి, పెద్ద పర్వతము పెద్ద అడవి. విటపి విటప ఆ పెద్ద పెద్ద చెట్ల తాలూకు పెద్ద పెద్ద కొమ్మలకి సంశ్లిష్ట పురటలతా, ఆ కొమ్మలకి బంగారు రంగులో ఉండేటువంటి తీగలు అల్లుకుని చాలా అందంగా ఉన్నాయి. ఆ బంగారు రంగులలో ఉండేటువంటి తీగల మీద వ్యామోహంతో రకరకాల పక్షులు వచ్చి అక్కడికి చేరినాయి. చేరిన పక్షులు జంటలుగా ఆ కొమ్మల మీద, తీగల మీద, చెట్ల మీద కూర్చుని విహంగ మిథునై ప్రోచ్యమాన శృతిభి అందంగా వాటికి ఉండేటువంటి శృతులలో కూస్తూ వచ్చినాయి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క శృతిలో కూస్తుందంటారు. ఆ శృతులలో అవి కూస్తూ ఉన్నాయి. ఈ చెట్ల మీద ఉండేటువంటి పక్షులు కూస్తుంటే ప్రతిబోధ్యమాన సలిల కుక్కుట కారండవ కలహంసాదిభి విచిత్రముపకూజితామల జలాశయ కమలాకరం. ఆ చెట్ల కింద చిన్న చెరువు లాంటిది ఒకటి ఉంది ప్రాంతం. ఆ చెరువులో నీళ్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఆ పరిశుభ్రమైనటువంటి నీళ్లలో అందమైన తామర పువ్వులు తేలుతున్నాయి. ఆ తామర పువ్వుల పక్కన, తామర పువ్వుల మీద రకరకాల నీటి పక్షులు తిరుగాడుతున్నాయి. సలిల కుక్కుటం ఇదో రకమైన నీటి పక్షి, కారండవం ఇంకో పక్షి, కలహంస, హంస లాంటి పక్షి, ఇవన్నీ కూడా అక్కడ తిరుగాడుతున్నాయి. ఈ తిరుగాడుతున్న పక్షులు పైనుంచి, చెట్ల మీద నుంచి పక్షుల కూతలు వినిపించేసరికి మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అన్నట్లుగా, దానికి తిరిగి సమాధానం చెప్తాము, పలుకుతాము అన్నట్లుగా ఇవి కూడా మళ్ళీ తిరిగి కూతలు మొదలుపెట్టినాయి. విచిత్రం ఉపకూజిత. ఈ నీటి పక్షులు ఒక రకంగా శబ్దాలు చేస్తాయి, చెట్ల మీద తిరిగేటువంటి పక్షులు ఇంకో రకంగా శబ్దాలు చేస్తాయి. ఈ రెండు శబ్దాలు కలిసేసరికి అక్కడంతా, ఆ ప్రాంతం అంతా రకరకాల పక్షుల రకరకాల కూతలతో మొత్తం అందంగా తయారైంది. విచిత్రం ఉపకూజిత అమల జలాశయ కమలాకరం. ఈ చెరువు, ఈ చెట్ల కొమ్మలు, చెట్ల కొమ్మల మీద ఉండేటువంటి పక్షులు, చెరువులో ఉండేటువంటి నీటి పక్షులు, ఇవి కూస్తుంటే ఆ కూతల తాలూకు శబ్దాలు, వీటన్నిటితో చాలా మనోహరంగా ఉండేటువంటి ఈయన యొక్క ఆశ్రమ ప్రాంతంలో, ఈయన తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతంలో పూర్వచిత్తి అనే ఈ అప్సరస్ వచ్చి తిరగాడటం మొదలుపెట్టింది. ఉపబభ్రామ. ఎందుకు తిరగటం మొదలుపెట్టింది అంటే,
చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో క్షణాన్ని ఆయన చూస్తాడు, చూసిన దగ్గర నుంచి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుని తిరగటం మొదలుపెట్టింది. ఈవిడ కాళ్ళకి ఎక్కువ శ్రమ లేకుండానే తస్యా సులలిత గమన పద విన్యాస గతి విలాసాయాశ్చ అనుపదం ఖణఖణాయమాన రుచిర చరణాభరణస్వనముపాకరణ్య నరదేవకుమార సమాధియోగేన ఆమీలిత నయన మిలిన ముకుల యుగలం ఈషద్వికచయ్య వియచష్ట. ఈవిని ఎక్కువసేపు ఏమీ నడవనివ్వలేదు ఆగ్నేయధ్ర మహారాజు గారు. తస్యాహ ఆ పూర్వచిత్తి గారు వచ్చినావిడ సులలిత గమనం, చాలా మెత్తగా అడుగులేస్తోంది, లలితంగా మెత్తగా నడుస్తోంది. ఆ లలితంగా నడవటంలో పద విన్యాసం అది కూడా మెత్తగా ఉంది. అడుగు తీసి అడుగు పెడితే ఎక్కువ శబ్దం అయ్యేట్లుగా కూడా లేదు. అందులోనూ గతి విలాసాయా, నడవటం విలాసంగా నడవటం అలవాటున్న అప్సరస ఆవిడ. అందుకని ఆవిడ అంత నిదానంగా మెత్తగా అడుగులో అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అనుపదం, ఎంత జాగ్రత్తగా అడుగు వేసినా సరే ప్రతి అడుక్కి ఖణఖణాయమాన రుచిర చరణాభరణ స్వన, ఆవిడ కాలి అందెల తాలూకు గజ్జలు ఖణ్ 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 అంటూ చిన్నపాటి శబ్దాన్ని చేసినాయి. చాలా చిన్న శబ్దం. ఆవిడ లలితంగా విలాసంగా నడుస్తోంది. ఆ నడవటమే మెత్తగా అడుగులు తీసి అడుగులేస్తోంది. అలా మెత్తగా అడుగులేస్తున్నప్పుడు వచ్చేటువంటి అతి చిన్న శబ్దం. ఎంత చిన్న శబ్దం అంటే అక్కడ ఆశ్రమ ప్రాంతంలో ఇప్పటికే పక్షుల కూతల శబ్దానికి ఈ శబ్దం వినబడకూడదు అనే స్థాయిలో ఉండే చిన్న శబ్దం. ఆ చిన్న శబ్దాన్ని ఆగ్నేయధ్ర మహారాజు గారు వినేశాడు. ఉపాకర్ణ్య నరదేవ కుమార, ఈ ప్రియవ్రతుడి యొక్క కుమారుడు ఈ ఆగ్నేయధ్రుడు విన్నాడు. అంటే వినిపించింది కాబట్టి విన్నాడు అనే పరిస్థితిలో కూడా లేడు. సమాధి యోగేన ఆమీలిత నయన నలిన ముకుల యుగలం, ఆయనప్పటికీ సమాధి స్థితిలో ఉన్నాడు. ఏకాగ్రంగా బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తున్నాడు. కాబట్టి ఇతనికి చుట్టుపక్కల ఉండేటువంటి ఏ శబ్దాలు వినిపించకూడదు. కానీ ఈ శబ్దం ఖణ్ఖణమనే ఈ శబ్దం వినిపించేసేసింది. వినిపించేసరికి తామర మొగ్గల్లాంటి తన కన్నుల్ని, తామర మొగ్గల్లాగా మూసుకుపోయి ఉన్నటువంటి తన కన్నుల్ని ఈషద్వికచయ్య కొద్దిగా తెరిచి వ్యచష్ట, ఎవరొచ్చారు అని చూశాడు. వినిపించింది ఖణ్ఖణమని శబ్దం. ఆ శబ్దం కాలి అందెల శబ్దం. ఆ శబ్దం వస్తున్న తీరు చూస్తుంటే ఏదో స్త్రీ నడుస్తున్న శబ్దం అని తెలిసిపోయింది. ఇంత సమాధి స్థితిలో ఉన్నవాడికి కూడాను తెలిసిపోయి ఒక్కసారి కళ్ళు మొత్తం తెరవకుండా కాస్తంత తెరిచి ఒక్క చూపు చూశాడు. ఈషద్వికచయ్య వ్యచష్ట. ఆవిడ ఈయన చూసినా సరే ఈయన్ని తిరిగి ఏమి చూడలేదు. ఈయన నన్ను చూస్తున్నాడా లేదా అని పరీక్షించుకునే పరిస్థితిలో కూడా ఆవిడ లేదు. ఆవిడ తన పనిలో తానుంది. ఆవిడేమో తామేవ అతి విదూరే మధుకరీమివ సుమనస ఉపజిఘ్రంతి దివిజ మనుజ మనో నయనాహ్లాదదుఖై గతి విహార వ్రీణా వినయావలోక సుస్వనాక్షరావయవై మనసి నృణాం కుసుమాయుధస్య విదధతీం వివరం నిజముఖ విగలితామృతాసవహాసభాషణామోదమదాంత మధుకర నికరోపరోధేన ద్రుత పద విన్యాసేన వల్గుస్పందన స్తనకలశ కబరభార రచనాం దేవీం తదవలోకనేన వివృతావసరస్య భగవతో మకరధ్వజస్య వశముపనీతః జడవత్ ఇతి హోవాచ. ఆవిడ తన పనిలో తానుంది. తన పని ఏం చేసుకుంటోంది? తామేవ అతి విదూరే, ఈయనకి మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా తిరుగుతోంది అనుకున్నాం కదా. తిరుగుతూ అక్కడెక్కడో కాస్త పూలు పూచిన చెట్టు ఒకటి ఉంటే ఆ పూల దగ్గరికి వెళ్ళి ఆ పూలు వాసన చూస్తున్నట్లుగా కాసేపు నటించింది. పోనీ వాసన చూసింది అనుకుందాం. సుమనసహ ఉపజిఘ్రంతి, పూలు వాసన చూస్తోంది. మరి పూలు వాసన చూడడానికి ఇవిడేమైనా తుమ్మెద ఇంకోట అంటే పోనీ తుమ్మెద లాంటిది అనుకుందాం. మధుకరీమివ సుమనసహ ఉపజిఘ్రంతి, తుమ్మెద పూల వాసన చూస్తున్నట్లుగా ఇవిడ కూడా వాసన చూస్తోంది.
కానీ చూడ్డానికి ఈవిడెలా ఉంది? దివిజ మనుజ మనోనయనాహ్లాదదుహై గతి విహార క్రీడా వినయావలోక సుస్వరాక్షరావయవైర్మనసి నృడాం కుసుమాయుధస్య వివదధేం వివరం. ఆవిడ యొక్క గతి నడక కావచ్చు, విహారం విలాసంగా నడవటం కావచ్చు, లేదా వ్రీడ సిగ్గు కావచ్చు, వినయావలోకం వినయంగా చూసేటువంటి విధానం కావచ్చు, సుస్వరాక్షరావయవై నోరు తెరిస్తే అందంగా పలికే పలుకులు కావచ్చు, ఏతై మనసి నృణాం కుసుమాయుధస్య విదధతీం వివరం. ఇందులో ప్రతి దాంతోనూ ఆవిడ్ని ఎవరైనా ఒక్కసారి చూస్తే, ఎవరు చూస్తే, భూలోకంలో మానవులు చూసినా, స్వర్గలోకంలో దేవతలు చూసినా, ఎవరు చూసినా సరే వాళ్ళ మనసుల్లోకి కుసుమాయుధుడు మన్మథుడు ప్రవేశించటానికి ద్వారాన్ని తప్పనిసరిగా ఏర్పరుస్తుంది అనే స్థాయిలో ఉంది. దివిజ మనుజ మనోనయనాహ్లాద దుఘై. ఆవిడ్ని ఒక్కసారి చూస్తే మానవులే కావచ్చు, దేవతలే కావచ్చు, ఎవరైనా సరే ఆహా ఈరోజు ఒక అందమైన వస్తువును చూశాము అని ఆనందపడిపోవాలి. ఆ స్థాయిలో ఉంది. దివిజ మనుజ మనోనయనాహ్లాద దుఘై గతి విహార వ్రీడా వినయావలోక సుస్వరాక్షరావయవై మనసి నృణాం కుసుమాయుధస్య విదధతీం వివరం. ఈవిడి తాలూకు ఈ గతులు, విహారాలు, వ్రీడ, సిగ్గు, వినయావలోకాలు, సుస్వరాక్షరాలు ఇవన్నీ కూడా మానవుల మనస్సులకు సంతోషాన్ని ఇస్తున్నట్లే ఉంటాయి. కానీ అదే సమయంలో మానవుల మనస్సుల్లో ఒక ఛిద్రాన్ని ఏర్పరిచి ఆ ఛిద్రం ద్వారా మన్మథుడు మనసులోకి దూరిపోవటానికి సహకరిస్తాయి. అలాంటి విశేషాలు ఉన్నది ఈవిడ తన మానాన తానుంది. ఈవిడెవరిని ఏమీ రెచ్చగొట్టడం లేదు. ఏం చేస్తోంది అంటే ఆ పూలు వాసన చూస్తూ ఆ వాసనలో మైమరిచిపోయి చిన్నగా పాటలు పాడుకుంటోంది. ఈ పాటలు పాడుతున్నప్పుడు సుస్వరాక్షరాలతో పాటలు పాడుతున్నప్పుడు నిజముఖ విగలితామృతాసవ సహాస భాషణామోద మదాంధ మధుకర నికరోపరోధేన. ఆవిడ నోరు తెరవంగానే, పాడటానికి చిన్నగా నోరు తెరవంగానే ఆ నోట్లోంచి నిజముఖ విగలిత అమృతాసమ సహాస భాషణామోద మదాంధ మధుకర. ఆవిడ నోట్లోంచి ఒక అమృతం తాలూకు సువాసన బయటకు వచ్చింది. అమృతం తాగిన అప్సరస అనుకుందాము. ఆవిడ నోరు తెరవంగానే అమృతం తాగిన వాసన బయటకు వచ్చింది. అందులోనూ ఇంత మహా అప్సరస కాబట్టి ఆసవం ఆ నోట్లోంచి బయటకు వచ్చినటువంటి వాసన మాదకంగా కూడా ఉంది. అమృతాసవ సహాసం. దీనికి తోడు నవ్వుతూ పాడుతోంది ఆవిడ. ఒక మాట మాట్లాడుతున్నట్లుగా పాడుతోంది భాషణం. అలాగే దాని ద్వారా వచ్చిన ఈ గంధం, ఆమోదం ఉంది కదా, ఈ ఆమోదం అప్పటికే ఆవిడ వాసన చూస్తున్నటువంటి పూల మీద తిరుగాడుతున్నటువంటి తుమ్మెదలని ఆకర్షించింది. ఈవిడ నోరు తెరవంగానే ఈవిడ నోట్లోంచి వచ్చినటువంటి వాసన పూల వాసన కంటే కూడా గొప్పగా ఉంది. గొప్పగా ఉండటంతో అక్కడ ఉండే తుమ్మెదలని ఈ వాసన ఆకర్షించింది. ఆకర్షించేసరికి తుమ్మెదలన్నీ గుంపు కట్టుకుని గుయ్యమనుకుంటూ ఈవిడి ముఖం మీద పడ్డాయి. మధుకర నికరోపరోధేన. ఒకేసారి ఇన్ని తుమ్మెదలు మీద పడిపోయేసరికి ఈవిడ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ద్రుత పద విన్యాసేన. అప్పటికి మెత్తగా అడుగులు వేస్తున్నటువంటి, నిదానంగా అడుగులు వేస్తున్నటువంటి పూర్వచిత్తి గారు వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని వేగంగా అడుగులు వేయటం మొదలుపెట్టింది. ద్రుత పద విన్యాసేన. ఈ విషయాలన్నిటినీ ఈవిడ వాసన చూడటము, నోరు తెరవటము, అక్కడ ఉండే తొమ్మిదలన్నీ ఈవిడ మీద పడటము, ఈవిడేమో వడివడిగా అడుగులు వేయటం, ఇవన్నీ కూడా పాపం కళ్ళు తెరుస్తూ ఆగ్నేయుద్రుడు గారు చూస్తూ ఉన్నాడు. ఈయన చూసేసరికి ఏం కనిపించింది అంటే వల్గుస్పందన స్తనకలశ కబరభార రచనం. ఈవిడ వడివడిగా అడుగులేస్తుంటే ఆవిడ శరీరంలో ఉండేటువంటి స్తన భాగాలు చాలా కొద్దిగా కదలాడినాయి. అలాగే ఆవిడ అడుగులు వేస్తుంటే ఆవిడ కేశ భారాలు అంటే ఆవిడ వెంట్రుకలు కొద్దిగా కదిలినాయి. రచనం ఆవిడ యొక్క వస్త్రం కూడా కాస్తంత కదిలింది. ఆ కదిలిన విషయాలని, అలాగే ఆవిడ కట్టుకున్నటువంటి
క్షుద్రగంటిగా వస్త్రాలకు చివర కట్టుకున్నటువంటి చిన్న చిన్న గంటల లాంటి భాగాలు కూడా కదిలినాయి. కదిలేసరికి ఆ కదిలిన వ్యవహారాలన్నిటినీ ఆగ్నేయుద్రుడు చూస్తూ వచ్చాడు. దేవీం తదవలోకనేన వివృతావసరస్య భగవతో మకరధ్వజస్య వశముపనీత. ఈయన పాపం సమాధి స్థితిలో ఉన్నవాడు ఏదో కళ్ళు చిట్లించి చూశాడు, అంతవరకే మనకు కనిపించింది. ఈ కళ్ళు చిట్లించిన వాడు కళ్ళు మొత్తం ఎప్పుడు తెరిచాడో ఆయనకి తెలియలేదు. ఈ సమాధి అనేది ఎప్పుడు అటకెక్కిందో ఆయనకి తెలియలేదు. సమాధి స్థితిలో బ్రహ్మగారిని ఏకాగ్రంగా మనసులో ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి వాడైన ఈయనకి ఎప్పుడు మనసులోంచి బ్రహ్మగారు పారిపోయాడో తెలియలేదు. ఆ బ్రహ్మగారు పారిపోయి బ్రహ్మగారి స్థానంలో మన్మథుడు ఎప్పుడు చేరాడో తెలియలేదు. తెలియకుండానే తదవలోకనేన వివృతావసరస్య, మొట్టమొదటిసారి చూసినప్పుడైందో ఎప్పుడు చూసినప్పుడైందో ఎప్పుడైందో తెలియకుండానే వచ్చినటువంటి ఆ మకరధ్వజస్య, మకరధ్వజుడు మన్మథుడు, ఆయన యొక్క ప్రవేశంతో తద్వశం ఉపనీత. ఆయన మనసులోకి వచ్చేయంగానే ఆయన పని ఆయన చేసేసుకుంటాడు కాబట్టి మకరధ్వజుడు మన్మథుడు ఆయన పని ఆయన చేసేశాడు. ఈయనేమో ఈ బ్రహ్మగారి తపస్సును మానేసి ఈ మన్మథుడికి వశముపనీత, ఆయన వశంగతుడైపోయాడు. అంతవరకు మహారాజు నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఉన్నవాడు, ఆ కిరీటం కదులుతుందేమో అనే భయంతో ఎవరి దగ్గర తల వంచనివాడు, ఎవరితో మాట్లాడనివాడు, కనీసం తలకాయ శిరఃకంపనం అన్నట్లు తలకాయ కదిలించి కూడా ఎవరికి ఎస్ఆర్నో చెప్పనివాడు, అలా ఉండేటువంటి వాడు ఈరోజు మన్మథ వశముపనీత అయ్యేసరికి జడవత్ ఇతి హోవాచ. తాను మహారాజుని అని మర్చిపోయి, తాను తపస్సులో కూర్చున్నాను అనే సంగతే కూడా మర్చిపోయి, ఈ సమాధి స్థితి యోగాభ్యాసం వీటన్నిటినీ తోసి పారేసి జడవత్ ఏమీ తెలియని అజ్ఞానిలాగా ఆవిడతో మాట్లాడడం ప్రారంభించాడు. జడవత్ అంటే ఏమీ తెలియని అజ్ఞానంలాగా అనుకునేరు, చాలా తెలివిగానే మాట్లాడాడు. ఆ దృష్టితో చూసినప్పుడు జడవత్ మాట్లాడడం మాత్రం చాలా తెలివిగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? కాత్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే మాయాసి కాపి భగవత్పరదేవతాయా విజ్గే బిభర్షి ధనుషి సుహృదాత్మనోర్థే కిం వా మృగాన్ మృగజసే విపినే ప్రమత్తాన్ అని మొదలుపెట్టి మాట్లాడాడు. ముందు మునివర్య అని సంబోధించాడు. ఓ మునివర్య, తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావేమో. ఓ మునివర్య, కాత్వం చికీర్షసి, నువ్వు ఎవరివి, ఏం చేయటానికి ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. మునివర్య అని సంబోధిస్తే తనకి మాటకి అడ్డం ఉండదు అని ఆలోచించాడు తెలివిగా. లేకపోతే అమ్మాయి అని పిలిచాడు అనుకోండి పొరపాటున, ఆవిడ అంటుంది తపస్సులో కూర్చున్నవాడికి నీకు నాతో పని ఏంటి, పని చూసుకో అంటుంది. అలా అనకుండా ఏదో సాటి ముని వస్తే మాట్లాడాను, నాకు ఆడా మగాన్ తేడా తెలియదు, ఎప్పుడూ తపస్సులోనే కూర్చుని ఉంటాను, అందుకని తెలియక మునివెవరో తపస్సు చేయడానికి వచ్చావేమో అనుకుని నీతో మాట్లాడుతున్నాను అని మాటలు కలపటానికి, ఆవిడ అడ్డం వేయకుండా ఉండటానికి మునివర్య అని సంబోధించాడు. సంబోధించి కాత్వం అని సమ్ముగ్ధంగా అడిగాడు, ఎవరు నువ్వు? కిం చికీర్షసి, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు? శైలే, ఏం చేయడానికి ఈ పర్వతానికి ఇక్కడికి వచ్చావు? మాయాసికాపి భగవత్పరదేవతాయా, ఆ పరదేవత తాలూకు మాయే నీ రూపంలో వచ్చిందేమో అన్నట్లున్నావు, అందరినీ మాయ చేయడానికి వచ్చినట్లున్నావు. నువ్వు కనుక తపస్సు చేయడానికే ఈ పర్వతానికి వచ్చినట్లయితే మరి ధనుర్బాణాలని ఎందుకు తెచ్చుకున్నావు? ధనుర్బాణాలు నా చేతిలో ఎక్కడున్నాయని అడగద్దు. విజ్ఞే బిభర్షి ధనుషి, నీ కనుబొమ్మలే 2 ధనుస్సుల్లాగా ఉన్నాయి, అయితే వాటికి నారి లేదు, వెంటి నారి అంటారు, అది లేదు. విజ్ఞే బిభర్షి ధనుషి, వాటిని నీ ముఖం మీదే 2 ధనుస్సులను పట్టుకుని ఈ అడవిలో సంచరిస్తున్నావు కదా. సుహృద్ ఆత్మనోర్థే, సుహృత్, నిన్ను చూడంగానే నాకెందుకో నువ్వు నాకు స్నేహితుడివి అని అనిపిస్తుంది. స్నేహితుడివి, స్నేహితురాలివి, ఏదైనా పర్వాలేదు అనిపిస్తోంది. ఆత్మనః అర్థే కిం కార్యం, నీకు ఈ అడవిలో పనేముంది, ఈ కొండ మీద ఈ ప్రాంతంలో పనేముంది, ఈ ధనుస్సులతో నువ్వు ఏం చేయడానికి వచ్చావు? కింవా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్, ఈ 2 బాణాలు, ఈ 2 ధనుస్సులు తీసుకొచ్చి
ఇక్కడ అడవి బాగా పెద్దదిగా ఉంది, దట్టంగా ఉంది, ఇందులో మృగాలు ఉంటాయి, మృగాలన్నీ ఆదమరచి ఉంటాయి, ఆదమరచి ఉన్న మృగాలను వేటాడదామని ఏమైనా వచ్చావా అని అడిగాడు. పనిలో పని మృగాల్లాగా ఆదమరిచి ఉన్న మాలాంటి వాళ్ళ మీద ఏమన్నా అని బాణాలు వేయటానికి ఏమైనా వచ్చావా, మమ్మల్ని ఆకర్షించడానికి వచ్చావా అనే అర్థం వచ్చేటట్లు కూడా అడిగాడు. ఒట్టి ధనుసులే కాదు, బాణాలు కూడా తీసుకొచ్చావు. బాణావిమౌ భగవత శతపత్రపత్రౌ శాంతా వపుంఖ రుచిరా వతి దిగ్మదంతౌ కస్మై యుయుంక్షసి వనే విచరన్న విద్మః క్షేమాయనో జడధియాం తవ విక్రమోస్తు అని అన్నాడు. వింటి నారి లేనటువంటి ధనుస్సులు రెండున్నాయి. ఆ రెండు ధనుస్సుల నుంచి రెండు బాణాలు దూసుకొస్తున్నాయి. ఆ బాణాలు ఎందుకు సంధిస్తున్నావు అని అడిగాడు. బాణావిమౌ, ఈ రెండు బాణాలు ఎవరి బాణాలు? నీ బాణాలు కావు. భగవత శతపత్రపత్రవు, భగవంతుడు పూజనీయుడు మహాప్రభావవంతుడు మన్మథుడు, ఆయన తాను బాణాలివి. బాణావిమౌ శతపత్రం పత్రవు, శతపత్రం కమలంలాగా ఉండేటువంటి కనుల నుంచి బయటకు వస్తున్నటువంటి బాణాల్లాంటి నీ కటాక్షాలు లేదా నీ చూపులు, ఈ చూపులు మన్మథుడి బాణాల్లా ఉన్నాయి, అవి గుచ్చుకుంటున్నాయి. శాంతౌ, ఇవి వాస్తవానికి శాంతంగా ఉన్నాయి. బాణాలంటే చాలా ఘోరంగా క్రూరంగా ఉంటాయి, కానీ నీ బాణాలు శాంతంగా ఉన్నాయి. శాంతంగా ఉన్నాయి అంటే నిదానంగా ఉన్నాయి. కళ్ళు తెరిచి ఒకేసారి మనిషిని చూడట్లేదు నువ్వు, అలా 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 తెరిచి అలా అలా అప్పుడప్పుడు చూస్తున్నావు. అపుంఖ రుచిరవు, బాణం అంటే దాని వెనకాల పక్షి ఈకలతో వాటిలతో పుంఖం తయారు చేస్తారు. ఆ పుంఖం లేకపోయినా చాలా అందంగా ఉన్నాయి. అతి దిగ్మదంతో, అసలు బాణం కంటే కూడా ఇవే ఎక్కువ తీక్ష్ణంగా ఉన్నాయి. బాణాల్లా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, బాణాల తాలూకు లక్షణాలు లేవు, కానీ బాణాల కంటే కూడా తీక్ష్ణంగా ఇవి ఉన్నాయి. ఇటువంటి బాణాలని కస్మై యుయుంక్షసి, ఎవరి మీద సంధించడానికి ఇక్కడికి వచ్చావు? వనే విచరన్, ఈ అడవిలోకి వచ్చి ఈ బాణాలని ఎవరి మీద ప్రయోగిస్తావు? వనే, అడవిలో అయితే ఏ బాణాలు కావాలి? మామూలు బాణాలు కావాలి, కొంచెం క్రూరంగా ఉండే, అశాంతంగా ఉండే, అలాగే పుంఖ రుచిరవు, ఆ పుంఖం అనేది ఉండే, తిగ్మదంతో కొంచెం తీక్ష్ణంగా ఉండేటువంటి బాణాలు కావాలి. ఈ బాణాలు అలా లేవు, పశువుల్ని లేదా మృగాలను వేటాడటానికి పనికొచ్చే బాణాల్లో లేవు, వేరే రకంగా ఉన్నాయి. ఎవరి మీద వేద్దామనుకుని వచ్చావు? ఈ బాణాలు నాకు తగలకుండా ఉంటే చాలు అని అనిపించేట్లు ఉన్నాయి. క్షేమాయనో జడధియాం తవ విక్రమోస్తు, నీ పరాక్రమం బుద్ధిజాడ్యం ఉండేటువంటి నాలాంటి వాళ్ళ మీద ప్రసరించకుండా ఉంటే అదే చాలు అని అనిపిస్తోంది. అంత తీక్ష్ణమైన బాణాలను తీసుకుని ఎవరి మీద ప్రయోగించడానికి వచ్చావు అని అన్నాడు. అని వచ్చిన ఆవిడ అందాన్ని వర్ణించటానికి పైన మాటలు కలుపుతున్నాడు. తెలిసి తెలియని కొత్త వ్యక్తి తాలూకు అందాన్ని ఎక్కువ వర్ణిస్తే వాళ్ళు కొంచెం ఎదురు చెప్పచ్చు కదా, అందుకని కనిపించి కనిపించకుండా బయటపడకుండా వర్ణించటం ప్రారంభిస్తున్నాడు. శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి గాయంతి సామర సరహస్యమజస్రమీశం యుష్మచ్చిఖా విలులితా సుమనోభివృష్టి సర్వే భజంతు ఋషిగణా ఇవ వేదశాఖా. నీ కేశ సమూహంలోంచి, అంటే నీ తలకట్టులోంచి పూలు జారిపడుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అది చూడ్డానికి ఎలా ఉంది అంటే, పూలు జారిపడుతుంటే ఆ జారిపడుతున్నటువంటి పూల మీద తుమ్మెదలు వెళ్ళి వాలటానికి ప్రయత్నిస్తూ అవి శబ్దాలను చేస్తుంటే చూడ్డానికి ఎలా ఉంది? శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి, నువ్వు నీ శిష్యుల్ని వెంట తీసుకొచ్చినట్లుగాను, నీ శిష్యులు నీ చుట్టూ నీ వెంట వచ్చి నీ చుట్టూ చేరి వాళ్ళకి నువ్వు పాఠం చెప్పిన వాటిని తిరిగి ఒప్పచెప్తున్నట్లుగాను ఉంది. శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి, ఎలా ఉంది? గాయంతి సామ, నువ్వు వాళ్ళకి ఏదో సామ చెప్పావు, సామవేదంలో భాగాలని చెప్పావు, ఆ సామవేదంలో భాగాలని వాళ్ళు నీకు తిరిగి ఒప్పచెప్తున్నారు అన్నట్లుంది. సరహస్యం, ఏదో రహస్యంతో సహా చెప్తున్నట్లుంది. అజస్రం,
మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఉపచెప్తున్నట్లుంది. ఏ పువ్వు కా పువ్వు పైనుంచి కింద పడుతోంది, పడుతున్న ప్రతి పువ్వు మీద ఈ 9 వాలుతోంది, ఏదో ఒక 9 వాలటానికి ప్రయత్నం చేస్తోంది, దానికోసం ఏదో ఒక శబ్దం చేస్తోంది. ఆ శబ్దం చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ నీ శిష్యులు ఈ పాఠాలను ఉపచెప్తున్నట్లుగా ఉంది. ఈశం నీ చుట్టూ తిరుగుతున్నటువంటి నీ అదుపులో ఉండే నీ శిష్యులు ఏ పని చేస్తున్నట్లుంది. యుష్మచ్ఛిఖ విలులితా సుమనోభివృష్టి సర్వే భజంతి. ఈ భ్రమరాలు, ఈ 9 నీ శిష్యుల్లాంటివి. యుష్మచ్ఛిఖ విలులితా, నీ తలకట్టు నుండి జారి పడుతున్నటువంటి సుమనోభివృష్టి, పూల తాలూకు వర్షాలను సర్వే భజంతి, అందరూ చేరుతున్నారు. చూడ్డానికి ఎలా ఉంది? ఋషిగణ ఇవ వేదశాఖా, ఋషులు మందలుగా వచ్చి, లేదా ఋషులు సమూహంగా వచ్చి ఆయా వేదశాఖల మీద పడ్డట్లుగా ఈ 9 మందలుగా వచ్చి నీ తలకట్టు నుండి జారివారుతున్నటువంటి పూల మీద పడుతున్నాయి అని వర్ణించాడు. వర్ణించడానికి తలకట్టు, ఆ తలకట్టు మీద నుంచి జారి పడుతున్నటువంటి పూలను వర్ణించాడు. బయటపడకుండా వేదము, ఋషులు, వేదశాఖలు అని ఈ మాటలు మాట్లాడాడు. ఇంతేకాకుండా ఆవిడ కాలి అందెల తాలూకు శబ్దాన్ని, అలాగే ఆవిడ వస్త్రకాంతిని, ఆవిడ కట్టుకున్నటువంటి వడ్డాణం తాలూకు వయ్యారాన్ని కూడా వర్ణించటానికి పై శ్లోకం తీసుకున్నాడు. వాచంపరం చరణ పంజర తిత్తిరీణాం బ్రహ్మన్నరూపముఖరాం శృణవామ తుభ్యం లబ్ధా కదంబ రుచిరంక విటంక బింబే యస్యామలాత పరిధి క్వచ వల్కలంతే అనే శ్లోకం. నాకేదో శబ్దం వినిపిస్తోంది, ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. వాచం పరం, ఆ వాక్కులు నేను వింటున్నాను, వినిపిస్తోంది నాకు. ఎవరి వాక్కు? చరణ పంజర తిత్తిరీణాం, నీ పాదాలు అనేటువంటి పంజరం, లేదా నీ పాదాలకు అంటి ఉన్నటువంటి పంజరం అంటే నీ కాలి అందె, ఆ పంజరంలో ఉండేటువంటి రత్నాలు, పంజర తిత్తిరీణాం, ఆ పంజరంలో దాక్కున్నటువంటి పక్షుల్లాంటివి, వాటి తాలూకు శబ్దం నాకు వినిపిస్తోంది. కాకపోతే అరూప ముఖరాం, ఎవరు శబ్దం చేస్తున్నారో తెలియటం లేదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముఖరాం చాలా స్పష్టంగా మాత్రం వినిపిస్తోంది. అరూప ముఖరాం శృణవామ తుభ్యం, నీ నుండి ఈ శబ్దాన్ని నేను వింటున్నాను. బ్రహ్మన్, ఓ బ్రాహ్మణ, నీ నుంచి నాకు ఈ శబ్దం వినిపిస్తోంది, చాలా అందమైన శబ్దం వినిపిస్తోంది అని అన్నాడు. నీ కాలే అందెలు, ఆ అందెల తాలూకు శబ్దం చాలా మధురంగా ఉన్నాయి అని చెప్పటానికి ఈ తీరును వాడుకున్నాడు. దానికి తోడు లబ్ధా కదంబ రుచి రంక విటంక బింబే, నీ నడుము మొత్తం కదంబ పుష్పం, కదంబం అనేటువంటి గుండ్రంగా ఉండే ఒక పువ్వు తాలూకు కాంతితో నిండి ఉంది. లబ్ధా కదంబ రుచి అంక విటంక బింబే, నీ నడుము మొత్తం దాంతోనే ఉంది. యస్యాం అలాత పరిధి, నీ వడ్డాణమేమో నీ కాలికి రాసుకున్నటువంటి అలాతం, లక్క లేదా కాలికి పారాణి లాంటిది రాసుకుంటారు కదా, ఆ పారాణి వరకు సాగి ఉంది. పెద్ద వడ్డాణం పెట్టుకుని ఉన్నావు. యస్యాం అలాత పరిధి, వస్త్రాన్ని చూస్తేనేమో కదంబ పువ్వు తాలూకు కాంతి గుర్తొస్తోంది. ఈ మేఖల వడ్డాణాన్ని చూస్తేనేమో అబ్బో పైనుంచి కింద దాకా ఉంది అని అనిపిస్తోంది. క్వచ వల్కలంతే, నీ వస్త్రం ఎక్కడుందని ఇందులో కనిపించట్లేదు. వాచం పరం చరణ పంజర తిత్తిరీణాం బ్రహ్మన్నరూపముఖరాం శృణవామ తుభ్యం లబ్ధా కదంబ రుచిరంక విటంక బింబే యస్యామలాత పరిధి క్వచ వల్కలంతే అని అన్నాడు. నీ కాలి అందెల శబ్దం చాలా అందంగా ఉంది అన్నాడు. నీ వస్త్రం కదంబ పువ్వులాగా అందంగా ఉంది అన్నాడు. నీ మేఖల, నీ వడ్డాణం చాలా వయ్యారంగా ఉంది. అయ్యో కాళ్ళ దాకా సాగి ఉంది, ఇంత పెద్ద వడ్డాణం పెట్టుకునే వాళ్లే లేరు అని అన్నాడు. పనిలో పని ఈ అందాలకి నీ వస్త్రమే కనిపించడం లేదు, అది ఎక్కడో మరుగున పడిపోయింది, నీ అందమే గొప్పగా ఉంది అని కూడా పొగిడాడు. ఇంకొంచెం
మాటల్లో ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే ఆవిడేం అడ్డం చెప్పటం లేదు. అందుకని ముందుకు వెళ్ళి కిం సంభృతం రుచిరయోర్ద్విజశృంగయోస్తే మధ్యే కృశో వహసి యత్ర దృశశ్రితామే పంకోరుణస్సురభిరాత్మవిషాణ ఈదృక్ ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి అని అన్నాడు. కిం సంభృతం రుచిరయోర్ద్విజ ద్విజ, ఓ బ్రాహ్మడా, ఓ పురుషుడా, శృంగయోస్తే నీ వక్షస్థలం మీద కొమ్ముల్లాగా వచ్చిన వీటిల్లో కిం సంభృతం, ఏం దాచావు? నువ్వేదో దాచుకున్నావు కాబట్టే దాన్ని ఎంత బరువుగా ఉన్నా కూడా వహసి భరిస్తున్నావు. మధ్యే కృశ, నీ నడుము చాలా సన్నగా ఉన్నా అది దీన్ని మోయలేకపోతున్నా సరే మోస్తూ ఉన్నావు. ఆ భాగం మీద ఎత్ర దృశి శ్రితామే, నా చూపులు గుచ్చుకుపోయినాయి, నా చూపులు అంటుకుపోయినాయి. దీనికి తోడు పంకోరుణ సురభి, ఆ భాగంలో ఎర్రటి కుంకుమ పువ్వుతో చేసినటువంటి గంధాన్ని పూసుకున్నావు. సురభి, మంచి వాసన వస్తోంది అది. సురభి ఆత్మవిషాణే, ఆ కొమ్ముల్లాంటి భాగంలో. ఈదరికి, ఇది ఇంతవరకు నేను చూసింది కాదు, వాసన చూసింది కాదు, అలాంటి వాసన. ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి, ఈ వాసనతో గుప్పు గుప్పుమని బయటకు వచ్చేటువంటి ఈ వాసనతో నా ఆశ్రమం మొత్తాన్ని కూడా మంచి వాసన కలదానిగా చేస్తున్నావు అని అన్నాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడగబోయాడు. అడగబోయి పనిలో పని వర్ణన కూడా చేసేసుకుందాము అని అనుకుని, లోకం ప్రదర్శయ సుహృత్తమతావకం మే యత్రత్య ఇత్తమురసావయావపూర్వో అస్మద్విధస్య మన ఉన్నయనౌ బిభర్తి బహ్వద్భుతం సరస రాస సుధాదివక్త్రే అని అడిగాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? లోకం ప్రదర్శయ, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏ లోకం నుంచి వచ్చావు అని చెప్పు. సుహృత్తమా, నిన్ను చూడంగానే నాకు చాలా కావలసిన వాడివి అని అనిపిస్తోంది. తావకం మే లోకం ప్రదర్శయ, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని నాకు చెప్పు. యత్రత్య, నువ్వు ఏ లోకం నుంచి వచ్చావు అని తెలుసుకుంటే ఆ లోకంలో ఉన్న వాళ్ళ యొక్క అవయవాలు ఇలా ఉంటాయి అని నాకు అర్థమవుతుంది. యత్రత్య ఇత్థం ఉరసావయవా వపూర్వౌ, నీ నీ వక్షస్థలం మీద ఉండేటువంటి అవయవాలు కావచ్చు, అపూర్వమైనటువంటి నీ అవయవాలు కావచ్చు, అవన్నీ ఆ లోకంలో ఉంటాయి అని నేను అర్థం చేసుకుంటాను. అస్మద్విధస్య మన ఉన్నయనం, నీ యొక్క అవయవాలన్నీ మాలాంటి వాళ్ళకి మనస్సుని ఆకర్షించేటట్లుగా ఉన్నాయి. అలాంటి అవయవాలను బిభర్తి, నీ శరీరం భరిస్తోంది. అందులోనూ నీ ముఖం ఇలాంటి విశేషాలను ఎన్నిటినో భరించి ఉంది. బహ్వద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. సరస రాస సుధాది వక్త్రే, నీ ముఖం సరసం అంటే మధురమైనటువంటి భాషణలతో కూడి ఉంది. నీ ముఖం నుండి, నీ నోటి నుంచి అందమైన మాటలు బయటకు వస్తున్నాయి. ఇందాక చూశాను, నీ మాటలకి నేనేమిటి తొమ్మిదలే ఆకర్షితమై వచ్చేసినాయి. రాస, ఆ ముఖంలో ఎన్నెన్ని విలాసాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. సుధాది, ఆ ముఖంలో చిరునవ్వు ఒకటి ఉంది, ఆ చిరునవ్వే అమృతమేమో అని అనిపిస్తోంది. అలాంటి విశేషాలతో బహ్వద్భుతం, చాలా అద్భుతమైనటువంటి ముఖం నువ్వు కలిగి ఉన్నావు. ఇలాంటి ముఖాన్ని, ఇలాంటి అవయవాల్ని ఏ లోకంలో ఉన్నవాళ్ళు సంపాదించుకోగలుగుతారో నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఏ లోకం నుంచి వచ్చావో చెప్పు అని అడిగాడు. ఇప్పటికీ వర్ణన చేద్దామనేటువంటి తపన పూర్తి కాలేదు. పూర్తి కాక కావాత్మవృత్తి రదనాద్ధవిరంగవాతి విష్ణోః కళాస్యమిషో అనిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్నమేన యుగలం ద్విజ పంక్తి శోచి ఆసన్న భృంగనికరం సర ఉన్ముఖంతే అని అన్నాడు. అవును, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాను కదా, దాంతోపాటు ఇది కూడా చెప్పు. మీ ఊళ్ళో మీరేం తింటారు అని కూడా చెప్పు.
కావా ఆత్మవృత్తి, మీ ఊళ్ళో శరీరాన్ని పోషించుకోవటం కోసం ఏం తింటారు అని కూడా చెప్పు. అదనాత్ హవిహి అంగవాతి, నువ్వు ఏం తింటావో తెలియటం లేదు, కానీ నువ్వేదో నములుతున్నావు. మా రాజ్యంలో అయితే దాన్ని తాంబూలం అంటారు. ఏదో నములుతున్నావు, ఆ నములుతున్న ఆహారం నుండి హవిహి అంగవాతి, వాసన ఇక్కడ తెలుస్తోంది, వాసన బయటకు వస్తోంది. హవిరంగవాతి, అంగ ఓ సఖి, నీ నోట్లోంచి ఏదో వాసన వస్తోంది, ఆ వాసనకి నాకు తెలియటం లేదు మీ ఊళ్ళో ఏం తింటారు అని కూడా చెప్పు. పనిలో పని విష్ణో కలాసి, నువ్వు శ్రీమన్ మహావిష్ణువు యొక్క కలలా ఉన్నావు. ఎందుకంటే అనిమిషోన్మకరవు చ కర్ణవు, అనిమిషోన్మకరవు, నీ చెవులకి 2 కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు మకరాలు అంటే మొసళ్ళ ఆకారంలో తయారు చేయబడి ఉన్నాయి. నీ కుండలాల్లో ఉండేటువంటి ఆ మొసళ్ళు కనురెప్పలు ఆర్చకుండా అలాగే చూస్తున్నాయి. అనిమిషోన్మకరవు, కనురెప్పలు కిందకి వాల్చకుండా కళ్ళు మూయకుండా చూస్తున్న మొసళ్ళని నీ కుండలాలుగా ధరించావు. అనిమిషోన్మకరవు చ కర్ణవు, దీనికి తోడు నీ ముఖం ఒక సరస్సులా అనిపిస్తోంది, ఒక చెరువులా అనిపిస్తోంది. సరహ ఇన్ముఖంతే లేదా సరహ ఉన్ముఖంతే. సరస్సు అని ఎందుకు అనిపిస్తోందంటే ఈ చెరువులో ఉద్విగ్నమైన యుగలం, బాగా ఉద్వేగంగా ఉండే ఇటు అటు ఈదుతూ ఉండేటువంటి 2 చేపలు కనిపిస్తున్నాయి. కళ్ళు ద్విజ పంక్తి శోచి, ఈ సరస్సులో ఈ చెరువులో ద్విజులు అంటే పక్షులు అవి కనిపిస్తున్నాయి. లేదా ముఖం అనేటువంటి నీ సరస్సులో లేదా నీ ముఖం అనేటువంటి సరస్సులో నీ పలువరస, దానికి కూడా ద్విజం అనే పేరు, ఈ పలువరస అనేటువంటిది చాలా అందంగా కనిపిస్తోంది. శోచి, నీ ముఖంలో ఆసన్న భృంగనికరం, తుమ్మెదలు చాలా దట్టంగా ఉన్నాయి. తుమ్మెదలు దట్టంగా ఉన్నాయి అంటే తుమ్మెదల లాంటి వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. లేదా ఇప్పుడే అనుకున్నట్లుగా నీ ముఖం చుట్టూ తుమ్మెదలు గీంకారం చేసుకుంటూ తిరుగుతున్నాయి. ఇదంతా చూస్తే నీ ముఖమే ఒక పెద్ద చెరువులాగా ఉంది. ఇలాంటి చెరువు గల నీ ముఖానికి ఇలాంటి మొసళ్ళు ఇవన్నీ అందం తెస్తుంటే అసలు నువ్వు ఏం తింటావు అనే సందేహం నాకు వస్తుంది, అది చెప్పు అని అడిగాడు. దీనికి తోడు నిన్ను నీ క్రియల్ని క్షణక్షణానికి పరిశీలించుకుంటూ వస్తున్నాను అని చెప్పటానికి యోసౌత్మయా కర సరోజ హతః పతంగో దిక్షుభ్రమన్ భ్రమత ఏజయతే క్షిణీమే ముక్తం నతే స్మరసి వజ్రజటావరూథం కష్టోనిలో హరతి లంపట ఏషనీవీ అని అన్నాడు. నువ్వు చేత్తో ఒక బాల్ లాంటిది తీసుకుని దాన్ని విసిరేసావు కదా, యోసౌ త్వయా కర సరోజ హతః పతంగ, నువ్వు విసిరేశావు, విసిరేసిన దాన్ని నేను చూస్తూనే కూర్చున్నాను. నువ్వు చేత్తో బాల్ లాంటిది తీసుకుని విసిరేశావు, సహా దిక్షుభ్రమన్ అటు ఇటు తిరుగుతోంది. ఆ తిరుగుతున్న ఆ బాల్ లాంటిది భ్రమత ఏజయతే అక్షిణీమే, ఇప్పటికే నా మనస్సు పూర్తిగా చంచలమైపోయింది. ఆ చంచలమైనటువంటి నా మనస్సును అది ఇంకా చంచలం చేస్తోంది. అక్షిణీమే చంచలం కరోతి, చంచలే కరోతి, నా కళ్ళని కూడా అది చంచలంగా మారుస్తోంది. ఆ బాలను చూడాలా నిన్ను చూడాలా అనే సందేహానికి గురి చేస్తోంది. ఇక్కడ గాలి బాగా వీస్తోంది కదా, మనం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము, గుహలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము. ఎందుకంటే ముక్తం నతే స్మరసి వజ్రజటావరూథం, ఈ గాలికి నీ ముడి కొప్పు వీడిపోయి కురులన్నీ ఇలా ఎగురుతున్నాయి. గాలి ఉంది అని నస్మరసికేం సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు, ఇక్కడ గాలిగా ఉంది, లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. కష్టోనిలో హరతి లంపట ఏషనీవి, నిన్ను తాకాలి అనే లంపటంగా ఉండేటువంటి వాయువు నీ మీదకి కావాలని ప్రసరిస్తోంది, ప్రసరించి నీ వస్త్రాలని చెదరగొడుతోంది. అందువల్ల మాటి మాటికి వస్త్రాన్ని సరిచేసుకోవడంతో నీకు కష్టంగా ఉంది.
ఈ కష్టం కలిగించేటువంటి వాయువు ఇక్కడ ఉంటుంది, లోపల గుహలో ఉండదు, అక్కడికి వచ్చేసి మాట్లాడుకుందాం అని అన్నాడు. రూపం తపోధన తపశ్చరతాం తపోఘ్నం ఏతత్తు కేన తపసా భవతోపలబ్ధం చర్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం కింవా ప్రసీదతి సవై భవభావనో మే అని తేల్చాడు. అదేంటి గుహలోకి వచ్చేసి మాట్లాడుకుందామంటున్నావేమిటి, ఇదేం మర్యాద అని ఆవిడ అడిగితే, తపోధన, తపస్సే ధనంగా కలిగినటువంటి ఓ తపస్వి, రూపం నీ యొక్క అందం తపశ్చరతాం తపోఘ్నం, తపస్సు చేసే వాళ్ళ యొక్క తపస్సులను పాడు చేసే రూపం ఇది. ఇలాంటి రూపం ఏతత్తు కేన తపసా భవతా ఉపలబ్ధం, ఇలాంటి రూపం ఇలాంటి అందం ఏ తపస్సు చేస్తే నీకు దొరికింది, ఏ తపస్సు చేస్తే నీకు వచ్చింది అని చెప్పు. ఇంతకీ మర్చిపోయాను, నువ్వు లోపలికి ఎందుకు రావాలి, ఇదేం మాట అని అడిగావు కదా, వేరే అభిప్రాయం ఏం లేదు నాకు. చర్తుం తపోర్హసి మయా సహా, లోపల గుహలో కూర్చుందాము, మాట్లాడుకుందాము, నాతో పాటు నువ్వు కూడా తపస్సు చేసుకుంది కానివి, నేను కూర్చుని తపస్సు చేసుకునే చోటే నువ్వు కూడా చేసుకుంది కానివి. ఎందుకు అనే ప్రశ్న ఇంకా ఉంది అంటావా, మిత్ర, నువ్వు నాకు మిత్రుడివి కాబట్టి నాతో కలిసి తపస్సు చేసుకో. నాకేమో ఏమనిపిస్తోందంటే, మహ్యం కింవా ప్రసీదతి సవై భవభావనో మే అని అనిపిస్తోంది. నేను బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తూ వచ్చాను కదా, ఆ బ్రహ్మగారు నా మీద ప్రసన్నంగా ఉండి, తపస్సులో పాపం చాలా అలసిపోయాడు పిల్లవాడు, కాస్త రిక్రియేషన్ లాగా ఉంటుంది అని నిన్ను పంపించాడేమో అని అనిపిస్తోంది. ఆయన ప్రసన్నంగా ఉండి తన ప్రసాదంగా నిన్ను పంపించాడని అనిపిస్తోంది, అందుకని లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము అని అన్నాడు. సరే, చాలా బాగానే ఉంది నీ వ్యవహారము, నువ్వు వదిలిపెడితే నేను బయలుదేరుతాను, లోపలికి రాను వద్దు, తపస్సు చేయనక్కర్లేదు, నీ మీద ఏం బ్రహ్మగారేం ప్రసన్నంగా పంపించలేదు, నా దారి నేను చూసుకుంటాను, నువ్వు కూర్చుని ఇందాకేదో కళ్ళు మూసుకున్నావు కదా మూసుకో అని అంటే తేల్చి చెప్పేశాడు. నత్వాం త్యజామి దయితం ద్విజదేవదత్తం యస్మిన్ మనో దృగపినో న వియాతి లగ్నం మాంచారు శృంగ్యర్హసి నేతు మనువ్రతంతే చిత్తం యత ప్రతిసరంతు శివా సచివ్య అని అన్నాడు. నత్వాం త్యజామి, వదిలిపెట్టు అంటే నేనేం ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయితం, నాకు నీ మీద చాలా ఇష్టం ఏర్పడిపోయింది కాబట్టి నిన్ను వదిలిపెట్టే మాటే లేదు అని చెప్పేశాడు. దానికి కారణం కూడా తేల్చి చెప్పాడు. ద్విజదేవదత్తం, బ్రాహ్మణులకు దేవుడైనటువంటి ఆ బ్రహ్మగారే నిన్ను నాకు పంపించాడు, నాకు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని నేను వదులుకోను అని చెప్పేశాడు. ఇంకో కారణం కూడా చెప్పాడు. యస్మిన్ మనో దృగపినో న వియాతి లగ్నం, నేను చూసిన దగ్గర నుంచి నా చూపు నా మనస్సు ఈ రెండు నీకు అంటుకుపోయి ఉన్నాయి, ఈ రెండు నీకు అంటుకుపోయి నీ నుండి నాకు విడిగా రావటం లేదు. ఇలా రావటం లేదు అంటే బ్రహ్మగారు నా కోసం నిన్ను పంపించినట్లే, నువ్వు నా ప్రియమైన వస్తువు అని అనుకున్నట్లే, కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేశాడు. కాబట్టి నీ ముందున్న ఆప్షన్ ఒకే ఒకటి, మాం చారు శృంగి యర్హసి నేతుం అనువ్రతంతే, నేను నీకు అనువ్రతుడు అంటే నువ్వు చెప్పినట్లుగా విని నడుచుకునేవాళ్ళలాగా ఉంటాను, నన్ను నీ వెంట తీసుకెళ్ళు అంతే. మాం చారు శృంగి యర్హసి నేతుం, చారు శృంగి మంచి అందమైన శృంగాలు కలిగినటువంటి ఓ పూర్వచిత్తి లేదా ఒక స్త్రీ నన్ను నీకు శిష్యుడిగానో లేకపోతే నీ వెంట తిరిగేవాళ్ళలోనో లేదా నీ కొంగును కట్టుకునేవాళ్ళలాగానో ఎలాగోలా తీసుకెళ్ళు, అదొక్కటే నీ ముందున్న ఆప్షను. చిత్తం యతః తే చిత్తం, నీ చిత్తం ఎలా నడుచుకుంటే నేను అలా నడుచుకుంటాను, నీ మనసులో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనకు తగ్గట్లుగా నేను ఉంటాను, కాబట్టి ఇలాంటి వినయంగా ఉండేవాడు నీకు దొరకడు, కాబట్టి వేస్ట్ చేసుకోవద్దు, నన్ను తీసుకెళ్ళు. ఒకవేళ నీతో పాటు ఎవరైనా నీ సచివ్య స్నేహితురాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతూ ఉండే మాట అయితే ప్రతిసరంతు శివా సచివ్య, వాళ్ళందరూ వాళ్ళ దారిని వాళ్ళని చూసుకోమని చెప్పు, నిన్ను నేను విడిచిపెట్టబోను, నిన్ను పట్టేసుకున్నట్లే వాళ్ళైనా వాళ్ళ దారి చూసుకుని వాళ్ళ చోటుకి వెళ్ళిపోమను, నువ్వు వస్తే కానీ వెళ్ళము అని వాళ్ళని కూర్చోవద్దని చెప్పు అని తేల్చేశాడు. ఇలా తేల్చేసేసరికి ఏం జరిగింది
అని శ్రీశుక ఉవాచ. ఇది లలనానునయనాతి విశారద గ్రామ్యవైదగ్ధ్యయా పరిభాషయా తాం విబుధవధూం విబుధమతి అధిసభాజయామాస. ఇది ఈ విధంగా లలనానునయన అతి విశారద, స్త్రీలను అనునయించటంలోనూ స్త్రీలను అందంగా మాట్లాడి వశం చేసుకోవటంలోనూ చాలా విశారదుడైన ఆగ్నేయుద్రుడు. అయితే ఆయన వైశారథ్యం లేదా ఆయన యొక్క గొప్పతనం అనేది పనికొచ్చేదేమి కాదు, గ్రామ్య వైదగ్ధ్యయ పరిభాషయ. అది చాలా గ్రామ్యం, నీచమైనటువంటి సామర్థ్యం, అదేం పెద్ద చెప్పుకోదగ్గ సామర్థ్యమేం కాదు. అలాంటి సామర్థ్యంతో కూడిన పరిభాషయ తన మాటలతో తాం విబుధ వధూం, ఆ దేవతా స్త్రీని పూర్వచిత్తిని, విబుధమతి, నేను చాలా గొప్పవాడిని అనుకునేటువంటి ఈ ఆగ్నేయుద్రుడు అధిసభాజయామాస, గౌరవించాడు. సాచ, ఆవిడ కూడా ఎందుకే కదా వచ్చింది ఈయనకి తెలియదు కానీ, సాచ తతస్తస్య వీరయూథపతే బుద్ధిశీల రూప వయశ్రియౌదార్యేణ పరాక్షిప్తమనాః తేన సహ అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం జంబూద్వీపపతిన భౌమస్వర్గభోగాన్ బుభుజే. ఆవిడ వచ్చింది అందుకే కాబట్టి సాచ తతః, ఈ మాటలు విన్న తర్వాత, అమ్మయ్య ఈయనేమీ నన్ను శపించడు, ఈయనకేం కోపం రాలేదు, నేను ఎందుకు వచ్చానో దానికి తగ్గట్లుగానే ఉన్నాడు అని అనుకుంది. దాంతోపాటు తస్య వీరయూథపతే, ఈయన మహావీరుడు, మహావీరుల తాలూకు సమూహానికి నాయకుడు అని అర్థం చేసుకుంది. ఈ మహావీరుడైనటువంటి ఈయన యొక్క బుద్ధి, ఈయన యొక్క శీలం, స్వభావము, రూపము, అందమైన రూపము, వయస్సు, శ్రియం అంటే సంపదలు, అలాగే ఔదార్యం, మానసికమైనటువంటి ఔదార్యం, వీటన్నిటితోనూ పరాక్షిప్తమనాహ, ఆవిడ కూడా ఆకర్షితురాలైంది, ఆవిడ మనస్సు కూడా దానికి ఆకర్షితమైంది. అందుకని ఈయన చెప్పినట్లుగా గుహకేం కర్మ, రాజ్యానికే వెళ్ళిపోదాము అని తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి తేన సహా ఆ ఆగ్నేయుద్రుడితో కలిసి అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం, 10,000 సంవత్సరాలు లేదా వేల సంవత్సరాల్లో అన్నట్లుగా ఉండేటువంటి కాలం పాటు జంబూద్వీపపతిన, జంబూద్వీపానికి అధిపతి అయినటువంటి ఆగ్నేయుద్రుడితో కలిసి భౌమ స్వర్గ భోగాన్ బుభుజే, ఈ భూమిలో దొరికేటువంటి సుఖాలను అనుభవించింది, భోగాలను అనుభవించింది. ఈవిడికి వాస్తవానికి అవసరం లేదు, ఈవిడ బ్రహ్మలోకం నుంచి వచ్చినటువంటి అప్సరస, ఈ భూమిలో దొరికే స్వర్గభోగాలకి ఈ సుఖాలకి ఈవిడేమీ లెక్క చేయక్కర్లేదు. బ్రహ్మగారి ఆజ్ఞ ఒక కారణమైతే ఈయన యొక్క రూప బుద్ధిశీల రూప వయశ్రియౌదార్యేణ పరాక్షిప్తమనాహ కాబట్టి ఈయనలో ఉండేటువంటి విశేషాలన్నీ పూర్వచిత్తిని ఆకర్షించినాయి కాబట్టి కేవలం బ్రహ్మగారి ఆదేశం మాత్రమే కాకుండా తాను కూడా ఇష్టపడి ఈయనతో కలిసి ఆనందంగా అనుభవించింది. ఏదో అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం అని అంటారు కానీ అంతెంతేం కాలం లేదు. వీళ్ళిద్దరూ సుఖంగా అనుభవిస్తూ ఉంటే 1000 సంవత్సరాలు గడిచినట్లుగా అనిపించినాయి అంతేను. వీళ్ళకిను చాలా సంతోషంగా అనుభవించారు అన్నట్లే ఉంది. తస్యాము హవా ఆత్మజాన్ స రాజవరః ఆగ్నేధ్రః నాభి కింపురుష హరివర్ష ఇలావృత రమ్యక హిరణ్మయ కూరు భద్రాశ్వ కేతుమాల సంజ్ఞాన్ నవపుత్రాన్ అజనయత్. ఈ పూర్వచిత్తి గారికి అలాగే ఆగ్నేధ్రుడి గారికి 9 మంది మగపిల్లలు పుట్టారు. తస్యాము హవ ఆత్మజాన్ స రాజవరః, ఈ పూర్వచిత్తి గారు అలాగే రాజవరుడు ఆగ్నేధ్రుడు వీళ్ళిద్దరికీ 9 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళు నాభి అనే ఆయన ఒక ఆయన, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనేటువంటి 9 మంది. ఈ పేర్లతో నవపుత్రాన్ అజనయత్, 9 మంది పిల్లల్ని కన్నాడు. 1000 సంవత్సరాల పాటు ఏమీ లేదు అనుకున్నాం కదా, దాన్నే చెప్తున్నారు. సా సూత్వాథ సుతాన్ నవ అనువత్సరం గృహే ఏవ అపహాయ పూర్వచిత్తి భూయ ఏవ అజం దేవం ఉపతస్థే. ఆవిడ సంవత్సరానికో పిల్లవాడిని చొప్పున కంటూ వచ్చింది. సా సూత్వాథ సుతాన్ నవ అనువత్సరం, ప్రతి సంవత్సరానికో పిల్లవాడిని చొప్పున కంటూ వచ్చింది.
పిల్లవాడిని కన్నవాడిని కన్నట్లుగా ఇంట్లో పెట్టేసింది. 9 మంది పిల్లలు పుట్టారు, 9 మందిని ఇంట్లో వదిలేసింది. పసిపిల్లలానా ఇంకోటనా ఏమీ చూడలేదు. 9 మంది పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం వాళ్ళందరినీ వదిలేసి, ఈ రాజుగారిని కూడా వదిలేసి, పూర్వచిత్తి, ఆ పూర్వచిత్తి అనే అప్సరస భూయ ఏవ అజం దేవం ఉపతస్థే, బ్రహ్మగారు చెప్పిన పని పూర్తి అయిపోయింది అని బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. పూర్వచిత్తి గారు వచ్చింది ఈయన్ని సంతానవంతుడిని చేయటానికి. సంతానవంతుడిని చేసేసింది. సంతానవంతుడు అయ్యేసరికి ఈయనకి 9 మంది పిల్లలు పుట్టేసరికి ఆవిడ కాస్త పిల్లల్ని ఇక్కడ వదిలేసి హాయిగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. వర్ణనం ఎక్కువగా ఉంది, ఈ వర్ణనలు భాగవతంలో ఎందుకు అనే సందేహం మనకు ఏమైనా వస్తే వచ్చుండొచ్చు. కానీ శ్రీ శుకుల వారు చెప్పదలుచుకున్నటువంటి అంశం, మనసులో కోరికలో గనక చిన్న లోపం ఉంటే ఇలాంటి వర్ణనలు కానీ లేకపోతే ఇలాంటి వర్ణనల కంటే ఎక్కువ స్థాయి వర్ణనలు కానీ మనసులో జరుగుతాయి, జరక్కేమీ లేదు. ఆగ్నేధ్రుడు అనేటువంటి వాడికి అకాలంలో సంతానం మీద కలిగినటువంటి కోరిక ఇలా వికటించింది, వికటించి ఈ విధంగా జరిగింది అని అర్థం అవ్వటానికి ఇంత చక్కగా వర్ణించాను అని చెప్తారు. ఆయన ఏం తప్పు కోరుకున్నాడు, కోరికలో తప్పేముంది, సంతానం కావాలనే కదా కోరుకున్నాడు అని ఎవరికైనా అనిపించవచ్చు. సంతానం కావాలి అనుకుంటే సంతానం కావాలి, సంతానాన్ని కనవలసిందే అని బ్రహ్మగారు చెప్పిన తర్వాత స్వయంభూ మనువు గారు ఏ విధంగా ప్రవర్తించాడు, ఈ ఆగ్నేధ్రుడు అనేవాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే రెండిటికి తేడా చూసుకుంటే తెలిసిపోతుంది అని కూడా శ్రీ శుకుల వారు అంటున్నారు. స్వయంభూ మనువు గారేమో నాకు మా తండ్రి గారి ఆజ్ఞను సఫలం చేయటానికి కావలసినటువంటి భార్యను ఇవ్వు అని తపస్సు చేశాడు. ఆగ్నేధ్రుడేమో సంతానం కావాలి అని తపస్సు చేశాడు. సంతానం కావాలి అన్నవాడికి సంతానం ఇస్తే ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. అలా కాకుండా సంతానం కావాలి అంటే దానికి కావాల్సిన ప్రొసీజర్ని సవ్యంగా జరగాలి, సవ్యంగా అది ముందుకెళ్ళాలి అనుకుంటే స్వయంభూమను గారు కర్దమ ప్రజాపతి గారు చేసినట్లు గనక తపస్సు చేస్తే దాని తీరు వేరుగా ఉంటుంది. ఆగ్నేధ్రుడు చేసినట్టు చేస్తే తీరు వేరుగా ఉంటుంది. కాబట్టి కోరికలో గనక ఏమైనా తేడా ఉంటే దాని ఫలితాన్ని ఈ విధంగా అనుభవించక తప్పదు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్పదలుచుకున్నారు. ఈ విధంగా అంటే అనుభవించింది ఏముంది ఈయన అంటే క్రమంగా వస్తుంది, ఆ విషయాలు కూడా పైన వస్తాయి అని ఆయన చెప్పబోతున్నారు. కాబట్టి కోరికలో కౌటిల్యాన్ని కానీ కోరికలో తేడాన్ని కానీ ఉంచుకోకుండా చూసుకోండి అని సలహా ఇస్తున్నారు. మనం శ్రీ శుకుల వారు ఇస్తున్నటువంటి ఈ సలహాన్ని జాగ్రత్తగా మనసుకు ఎక్కించుకుని కోరికల్లో తప్పేముంది అని అనుకోకుండా, కోరికల్లో తప్పులు ఏమైనా జరగచ్చు, ఆ తప్పులు మనల్ని తప్పుడు దారులు పట్టనివ్వచ్చు, లేదా మనకే తెలియకుండా ఆగ్నేధ్రుణ్ణి సమాధి స్థితి నుంచి ఆవిడ్ని వేడుకునే స్థితి దాకా దిగజార్చినట్లుగా దిగజార్చచ్చు అని భావించి శ్రీ శుకుల వారు చెప్పినట్లుగా కోరికల తప్పులు మనల్ని ప్రభావితం చేయనటువంటి స్థితిని అందుకునేందుకు మనం సమాయత్తమవుదాము. మనల్ని అలాంటి స్థితికి చేర్చవలసిందిగా, మన మనస్సులలో అలాంటి కోరికలకు అవకాశం లేకుండా చేయవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధంలో ద్వితీయాధ్యాయంలో ఉన్నటువంటి గద్య పద్యములను పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ద్వితీయోధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవం పితరి సంప్రవృత్తే తదనుశాసనే వర్తమానః ఆగ్నేధ్రః జంబూద్వీపౌకసః ప్రజాః ఔరసవత్ ధర్మావేక్షమాణః పర్యగోపాయత్
పర్యగోపాయత్ స చ కదాచిత్ స చ కదాచిత్ పితృలోకకామః పితృలోకకామః సురవర వనితా క్రీడాచల ద్రోణ్యాం సురవర వనితా క్రీడాచలద్రోణ్యాం భగవంతం భగవంతం విశ్వసృజాం పతిం విశ్వసృజాం పతిం ఆభృత పరిచర్యోపకరణః ఆభృత పరిచర్యోపకరణః ఆత్మైకాగ్రియేణ ఆత్మైకాగ్ర్యేణ తపస్సు తపస్సు ఆరాధయాం బభూవ ఆరాధయాం బభూవ తదుపలభ్య తదుపలభ్య భగవాన్ ఆదిపురుషః భగవాన్ ఆదిపురుషః సదసి గాయంతీం సదసి గాయంతీం పూర్వచిత్తిం నామ పూర్వచిత్తిం నామ అప్సరసం అప్సరసం అభియాపయామాస అభియాపయామాస సా చ తదా సా చ తదా ఆశ్రమోపవనం ఆశ్రమోపవనం అతి రమణీయం అతి రమణీయం వివిధ నిబిడ వివిధ నిబిడ విటపి విటప నికర విటపి విటప నికర సంశ్లిష్ట పురట లతారూఢ స్థల సంశ్లిష్ట పురట లతారూఢస్థల విహంగమ మిథునైః విహంగమ మిథునైః ప్రోచ్యమాన శృతిభిః ప్రోచ్యమాన శృతిభిః ప్రతిబోధ్యమాన ప్రతిబోధ్యమాన సలిల కుక్కుట కారండవ సలిల కుక్కుట కారండవ కలహంసాదిభిః కలహంసాదిభిః విచిత్రం విచిత్రం ఉపకూజిత ఉపకూజిత అమల జలాశయ అమల జలాశయ కమలాకరం కమలాకరం ఉపబభ్రామ ఉపబభ్రామ తస్యాః తస్యాః సులలిత గమన సులలిత గమన పదవిన్యాస పదవిన్యాస గతి విలాసాయాశ్చ గతి విలాసాయాశ్చ అనుపదం అనుపదం ఖణ ఖణాయమాన ఖణ ఖణాయమాన రుచిర చరణాభరణ స్వనం రుచిర చరణాభరస్వనం ఉపాకర్ణ్య ఉపాకర్ణ్య నరదేవ కుమారః నరదేవ కుమారః సమాధియోగేన సమాధియోగేన ఆమీలిత ఆమీలిత నయన నలిన ముకుల యుగళం నయన నలిన ముకుల యుగలం ఈషద్వికచయ్య ఈషత్ వికచయ్య వ్యచష్ట వ్యచష్ట తామేవ తామేవ అవిదూరే అవిదూరే మధుకరీమివ మధుకరీమివ సుమనసః సుమనసః ఉపజిఘ్రంతీం ఉపజిఘ్రంతీం దివిజ మనుజ దివిజ మనుజ మనోనయనాహ్లాదదుఘైః మనోనయనాహ్లాద దుఘైః గతి విహార గతి విహార వ్రీడా వినయావలోక వ్రీడా వినయావలోక సుస్వరాక్షరావయవైః సుస్వరాక్షరావయవైః మనసి మనసి నృణాం నృణాం కుసుమాయుధస్య విదధతీం కుసుమాయుధస్య విదధతీం వివరం వివరం నిజముఖ విగలిత నిజముఖ విగలిత అమృతాసవ అమృతాసవ సహాస భాషణ సహాస భాషణ ఆమోద మదాంధ ఆమోద మదాంధ మధుకర నికరోపరోధేన మధుకర నికరోపరోధేన ధృత పదవిన్యాసేన ధృత పదవిన్యాసేన వల్గు స్పందన వల్గు స్పందన స్తన కలశ స్తన కలశ కబర భార రశనాం కబర భార రశనాం దేవీం దేవీం తదవలోకనేన తదవలోకనేన వివృతావసరస్య వివృతావసరస్య భగవతో మకరధ్వజస్య భగవతో మకరధ్వజస్య వశముపనీతః వశముపనీతః జడవత్ జడవత్ ఇతి హోవాచ ఇతి హోవాచ కాత్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే కాత్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే మాయాసి కాపి భగవత్పరదేవతాయాః మాయాసి కాపి భగవత్పరదేవతాయాః విజ్యే బిభర్షి ధనుషి సుహృదాత్మనోర్థే విద్యే బిభర్షి ధనుషి సుహృదాత్మనోర్థే
मध्ये కిం వా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్ किं वा मृगान् मृगयसे विपिने प्रमत्तान् బాణావిమౌ భగవతః శతపత్రపత్రౌ बाणाविमौ भगवतः शतपत्रपत्रौ శాంతావపుంఖరుచిరావతి తిగ్మదంతౌ शान्तावपुङ्खरुचिरावति तिग्मदन्तौ కస్మై యుయుంక్షసి వనే విచరన్న విద్మః कस्मै युयुङ्क्षसि वने विचरन्न विद्मः క్షేమాయ నో జడధియాం తవ విక్రమోస్తు क्षेमाय नो जडधियां तव विक्रमोऽस्तु శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి शिष्या इमे भगवतः परितः पठन्ति గాయంతి సామసరహస్యమజస్రమీశం गायन्ति सामसरहस्यमजस्रमीशम् యుష్మచ్ఛిఖా విలులితా సుమనోభివృష్టి युष्मच्छिखा विलुलिता सुमनोभिवृष्टिः సర్వే భజంత్యు ఋషిగణా ఇవ వేదశాఖాః सर्वे भजन्त्युषिगणा इव वेदशाखाः వాచం పరం చరణ పంజరతిత్తిరీణాం वाचं परं चरणपञ्जरतित्तिरीणाम् బ్రహ్మన్న రూపముఖరాం శృణవామతుభ్యం ब्रह्मन्नरूपमुखरां शृणवामतुभ्यम् లబ్ధా కదంబరుచిరంక విటంక బింబే लब्धा कदम्बरुचिरङ्कविटङ्कबिम्बे యస్యామలాత పరిధి క్వచ వల్కలంతే यस्यामलादपरिधिः क्वच वल्कलन्ते కిం సంభృతం రుచిరయోర్ద్విజ శృంగయోస్తే किं सम्भृतं रुचरयोर्द्विजशृङ्गयोस्ते మధ్యే కృశో వహసి యత్ర దృశిశ్రితా మే मध्ये कृशो वहसि यत्र दृशिश्रिता मे పంకోరుణస్సురభిరాత్మ విషాణ ఈదృక్ पङ्कोरुणः सुरभिरात्मविशान ईदृक् येनाश्रमं सुभगमे सुरभीकरोषि येनाश्रमं सुभगमे सुरभीकरोषि लोकं प्रदर्शय सुहृत्तमतावकं मे लोकं प्रदर्शय सुहृत्तमतावकं मे यत्रत्य इत्थमुरसावयवावपूर्वौ यत्रत्ययित्थमुरसावयवावपूर्वौ अस्मद्विधस्य मन उन्नयनौ बिभर्ति अस्मद्विधस्य मन उन्नयनौ बिभर्ति बह्वद्भुतं सरसरास सुधादिवक्त्रे बह्वद्भुतं सरसरास सुधादिवक्त्रे कावात्मवृत्तिरदनाद्धविरङ्गवाति कावात्मवृत्तिरदनाद्धविरङ्गवाति विष्णोः कलास्य निमिषोन्मकरौ च कर्णौ विष्णोः कलास्य निमिषोन्मकरौ च कर्णौ उद्विग्नमीनयुगलं द्विजपङ्क्तिशोचिः उद्विग्नमीनयुगलं द्विजपङ्क्तिशोचिः आसन्नभृङ्गनिकरं सर उन्मुखन्ते आसन्नभृङ्गनिकरं सरवुन्मुखं ते योऽसौ त्वया करसरोजहतः पतङ्गो योऽसौ त्वया करसरोजहतः पतङ्गो दिक्षु भ्रमन् भ्रमत ए जयते क्षिणी मे दिक्षु भ्रमन् भ्रमत ये जयते क्षिणी मे मुक्तं न ते स्मरसि वक्रजटावरूथम् मुक्तं न ते स्मरसि वक्रजटावरूथम् कष्टो निलोहरति लम्पट एष नीवीम् कष्टो निलोहरति लम्पट एष नीवीम् रूपं तपोधन तपश्चरतां तपोघ्नम् रूपं तपोधन तपश्चरतां तपोघ्नम् ये तत्तु केन तपसा भवतोपलब्धम्
హ్యేతత్తు కేన తపసా భవతోపలబ్ధం చర్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం చర్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం కిం వా ప్రసీదతి స వైభవ భావనో మే కిం వా ప్రసీదతి స వైభవ భావనో మే నత్వాం త్యజామి దయితం ద్విజదేవ దత్తం నత్వాం త్యజామి దయితం ద్విజదేవ దత్తం యస్మిన్ మనో దృగపి నో న వియాతి లగ్నం యస్మిన్ మనో దృగపి నో న వియాతి లగ్నం మాం చారు శృంగ్యర్హసి నేతుమనువ్రతంతే మాం చారు శృంగ్యర్హసి నేతుమనువ్రతంతే చిత్తం యతః ప్రతిసరంతు శివాः సచివ్యః చిత్తం యతః ప్రతిసరంతు శివాः సచివ్యః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇతి ఇతి లలనానునయ లలనానునయ అతి విశారదః అతి విశారదః గ్రామ్య వైదగ్ధ్యయా గ్రామ్య వైదగ్ధ్యయా పరిభాషయా పరిభాషయా తాం విబుధవధూం తాం విబుధవధూం విబుధమతిః విబుధమతిః అధిసభాజయామాస అధిసభాజయామాస సా చ తతః తస్య తస్య వీరయూథపతేః వీరయూథపతేః బుద్ధిశీల బుద్ధిశీల రూపవయశ్రియ రూపవయశ్రియ ఔదార్యేణ ఔదార్యేణ పరాక్షిప్తమనాః పరాక్షిప్తమనాః తేన సహ అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం జంబూద్వీపపతినా జంబూద్వీపపతినా భౌమ స్వర్గభోగాన్ భౌమ స్వర్గ భోగాన్ బుభుజే బుభుజే తస్యాముహవ తస్యాముహవ ఆత్మజాన్ ఆత్మజాన్ సహ రాజవరః స రాజవరః ఆగ్నేధ్రః ఆగ్నేధ్రః నాభి నాభి కిం పురుష కిం పురుష హరివర్ష హరివర్ష ఇలావృత ఇలావృత రమ్యక రమ్యక హిరణ్మయ హిరణ్మయ కురు కురు భద్రాశ్వ భద్రాశ్వ కేతుమాల సౌజ్ఞాన్ కేతుమాల సంజ్ఞాన్ నవపుత్రాన్ నవపుత్రాన్ అజనయత్ అజనయత్ సా సూత్వా సా సూత్వా అథ సుతాన్ అథ సుతాన్ నవానువత్సరం నవానువత్సరం గృహ ఏవ అపహాయ గృహ ఏవాపహాయ పూర్వచిత్తిః పూర్వచిత్తిః భూయ ఏవ భూయ ఏవ అజం దేవముపతస్థే అజం దేవముపదస్థే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ద్వితీయాధ్యాయే ద్వితీయాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః. ఓం నమో వెంకటేశాయ. ఏ లోకంబున నుండి వచ్చితివి నీవి చోటికిన్ మున్ను నేరే లోకంబున చెప్పజూపనిరుగను ఈ సుందరాకారమున్ ఈ లాలిత్యములు ఈ వినోదములు నీకిట్లొప్పునే కామిని భూలోకంబున కిట్లు వచ్చితివి నా పుణ్యమగణ్యంబుగన్ అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా కావ్య శైలిని కూడా ఈనాడు మనం ఆచార్యముఖంగా ఆ భాగవతంలో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి వర్ణనను కూడా ఆలకించాం. నిరంతరము కూడా ఏ మాయలో పడకూడదో అన్న విషయాన్ని మనం చక్కగా గ్రహించి ఆ భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా అందుకోవాలన్న ఆచార్య యొక్క ఉపదేశాన్ని అందుకునేటువంటి శక్తిని మనకు కలిగించమని ఆ దేవదేవుని భక్తితో శ్రద్ధగా ప్రార్థన చేస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవద భ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.